శ్రీవాణి భక్తి ఛానల్ వీక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వాస్తుపరంగా నిర్మాణం చేసేటటువంటి గృహాలు వాస్తు గణితం ప్రకారం ఖచ్చితంగా ఉండి తీరాలనే సంశయం కొంతమందికి ఉంటుంది. వాస్తు గణితం పూర్వీకులు మనకు అందించారు. దాని ఆయాది గణితము అని అంటూ ఉంటారు. ఈ గణితం ప్రకారం ఆ ఇంటి యజమాని యొక్క నామ నక్షత్రానికి సరిపడే విధంగా నిర్మాణాన్ని చేపడితే దీన్ని గణిత ప్రకారంగా వాస్తు నిర్మాణం చేశామని చెప్తూ ఉంటాం. కానీ ఇందులో కొంత వ్యత్యాసం ఉంది. ఒక పేరు మీద నిర్మాణం చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క నామనక్షత్రాన్ని అనుసరించి ఆ గృహానికి గణితం కట్టినప్పుడు మరి కొంతకాలం తర్వాత ఆ నిర్మాణాన్ని వేరొకరికి దాన్ని అమ్మేసినప్పుడు మరి ఆ నూతనంగా కొనదలిచినటువంటి వ్యక్తి యొక్క నామనక్షత్రానికి మరి ఈ గణితం సరిపోతుందని ఖచ్చితంగా లేదు. కాబట్టి ఈ గణితం అనేది ఈరోజు మారుతున్న జీవన విధానంలో, నిర్మాణంలో అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అపార్ట్మెంట్ కల్చర్ విపరీతంగా పెరిగింది. కాబట్టి ఈ వాస్తు గణితాన్ని అనుసరించే ఖచ్చితంగా నిర్మాణం ఉండి తీరాలి అనేది ఈరోజు ప్రాక్టికల్‌గా మనకది సరిపోవటం లేదు. కాబట్టి ఒక అపార్ట్మెంట్ నిర్మాణాల్లో ఈరోజు మనం చూస్తే ఎస్ఎఫ్టీ అంతా దాదాపుగా 2 బీహెచ్కే కానీ 3 బీహెచ్కే కానీ ఒకే ఎస్ఎఫ్టీతో ఉంటాయి. వ్యత్యాసం ఉండదు. కాబట్టి ఒక గణితం ఒక వ్యక్తికి సరిపోయేటప్పుడు అదే నిజమైతే ఈ మల్టిపుల్గా నిర్మాణం చేసేటటువంటి గృహ సముదాయాల్లో ఈ గణితం ఏ విధంగా సరిపోతుందనేది మనకి జవాబు లేని ప్రశ్న. కాబట్టి సెకండ్ సేల్ నిర్మాణం చేసినప్పుడు కానీ లేదా థర్డ్ సేల్ నిర్మాణం చేసినప్పుడు కానీ ఆ గృహం అనేది గణితానికి లేదు అని అనుకోవటం అనేది అది నిజమైన విషయం కాదు. కాబట్టి వాస్తులో నిర్మాణాన్ని మనం ఏదన్నా కట్టినప్పుడు కానీ లేదా ఒక నిర్మాణాన్ని ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు కానీ గణితము కంటే కూడా అది వాస్తుబద్ధంగా ఉందా లేదా అనేది మనం చూసి నిర్ణయం చేయాలి. అదేవిధంగా ఒక నిర్మాణాన్ని, ఒక స్థలాన్ని కానీ లేక ఇంటిని కానీ నిర్మించినటువంటి ఇంటిని మనం కొనేటప్పుడు ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అది వాస్తుబద్ధంగా ఉందా లేదా అని మనం నిర్ణయం చేయాలి. వాస్తులో గణితం కంటే కూడా వాస్తులో దిక్కును అనుసరించి ఎక్కడెక్కడ మనం బెడ్రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, కిచెన్ ఉంది, డైనింగ్ ఎక్కడ ఉంది, హాల్ ఎక్కడ ఉంది, రోడ్ ఏ విధంగా ఉంది, నైసర్గికమైన స్వరూపం ఏ విధంగా ఉంది అనేది ఇత్యాది అనేక అంశాలను మనం పరిశీలించిన మీదటే మనం ఆ నిర్మాణాన్ని కొనుగోలు చేయాలా లేదా అనేది నిర్ణయం చేయవలసి ఉంటుంది. కాబట్టి వాస్తు గణితంలో సత్యము లేదు అని చెప్పచ్చు. కాబట్టి ఈ సూత్రాన్ని కూడా మరి మీరు ఖచ్చితంగా పాటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నిర్మాణం చేసేటప్పుడు మనకి నైరుతి మాస్టర్ బెడ్రూమ్ అనేది అన్నిటికంటే అన్ని గదుల కంటే కూడా పెద్దగా ఉంటుంది. తర్వాత దానికంటే సెకండ్ బెడ్రూము చైల్డ్ బెడ్రూమ్ అనేది కొంత తక్కువ ఉంటుంది. దాని మీద డైనింగ్ కొంత తక్కువ ఉంటుంది. దాని మీద కొంత కిచెన్ తక్కువ ఉంటుంది. హాలు పెద్దగా ఉంటుంది. ఈ విధంగా నిర్మాణాలు చేయటం అనేది వాస్తు సమ్మతమే. కాబట్టి నైరుతి చిన్న గదిగా ఉండి చైల్డ్ బెడ్రూమ్ పెద్ద గదిగా ఉంటే అది తప్పుగా ఉన్నట్లు లెక్క. కాబట్టి దక్షిణం పడమర వైపులో బరువైనటువంటి వస్తువులు మనం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ గది నిర్మాణాలు వాస్తులో పెద్దగా ఉండే విధంగా నిర్మాణం చేయాలి. కాబట్టి ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది అన్నిటికంటే కూడా పెద్దగా ఉండాలి. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కొంత తక్కువ ఉండాలి. మరి ఎంత తక్కువ ఉండాలి అని ఆలోచిస్తే ఒక గదికి ఇంకో గదికి గరిష్టంగా 3 అడుగులకు మించి తగ్గకూడదు. అలా తగ్గితే మాత్రం అది మనకి ప్రాక్టికల్‌గా చూసేటప్పుడు విజిబిలిటీ చూసినప్పుడు ఒక వైకల్యంగా కనిపిస్తుంది. గదికి మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా సింక్ అవ్వాలి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది 14, 12 ఉంటే చైల్డ్ బెడ్రూము 12, 12 ఉండొచ్చు. లేక 10, 9 కూడా ఉండొచ్చు. అంతకుమించి ఇంకా తక్కువ ఉండకూడదు. సింగిల్ డిజిట్‌లోకి తీసుకురాకూడదు. అంటే మాస్టర్ బెడ్రూమ్‌ని అనుసరించి చిన్న బెడ్రూమ్ యొక్క కొలత సరిపోవాలి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది 14, 12 ఉంటే చైల్డ్ బెడ్రూమ్ అనేది 12, 12 ఉండటం అనేది సరిపోతుంది. ఆ విధంగా కాకుండా
9 పెట్టినప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఈ చైల్డ్ బెడ్రూమ్ 9, 12కి మనకి మ్యాచ్ అవ్వదు. కాబట్టి మనిషి యొక్క నిర్మాణం అంటే భగవంతుడు సృష్టించినటువంటి మనిషి యొక్క నిర్మాణంలో మనం 3 భాగాలు చేసినప్పుడు తల, మొండెము, కాళ్ళు అతని యొక్క ఎత్తును అనుసరించి ఏ విధంగా అయితే విభజన జరిగిందో మళ్ళీ ప్రధాన భాగమైన శిరస్సుని మనం దాని యొక్క హైట్‌ని అనుసరించి, దాని యొక్క విడ్త్‌ని అనుసరించి చెవులు, ముక్కు, కళ్ళు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మొండాన్ని అనుసరించి చేతులు, కాళ్ళు హైట్‌కి సరిపడా ఉన్నాయా లేవా అనేది ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా కాళ్ళు, దానికి మళ్ళీ కింద భాగం, దాని యొక్క వేళ్ళు ఈ టోటల్ హైట్‌కి మనకి మనిషికి రూపం అనేది ఆ కొలతలకి అనుసంధానమైతే రూపలావణ్యంగా ఉన్నాడని, ఆ రూపంలో ఎక్కడైనా కూడా డిఫరెన్స్ వచ్చినప్పుడు మనం వైకల్యంగా ఉన్నాడని అనుకున్నట్టుగా స్థలం యొక్క కొలతల్లో కూడా గృహగణితంలో కూడా ఒక గదికి ఇంకో గదికి ఆ యొక్క డిఫరెన్స్ అనేది 3 అడుగులు మించకుండా మనం నిర్మాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఇల్లు వాస్తుబద్ధంగా ఉపయోగించడంలో ఎటువంటి సందేహము లేదు.